యంగ్ హీరోస్ కి హిట్లిచ్చి లేడీ లక్ గా మారిన సంయుక్త మీనన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్యకు మాత్రం ఫ్లాప్ ఇచ్చింది. ఆమె మ్యాజిక్ యంగ్ హీరోస్ కే వర్కౌట్ అవుతుందా? ఈ లెక్కన శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లేనా? భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్షలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టడమే కాదు, అప్పటి వరకు ఫ్లాప్స్ తో సతమతమవుతున్న యంగ్ హీరోలు కళ్యాణ్ రామ్, సాయి తేజ్ కు సక్సెస్లిచ్చి గోల్డెన్ లేడీగా మారింది సంయుక్త మీనన్. కానీ ఆ తర్వాత ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. వరుసగా నందమూరి వారసులతో జోడీ కట్టి వాళ్లకు ఫ్లాప్స్ ఇచ్చింది. ముఖ్యంగా వరుస హిట్స్ తో జోరు మీదున్న బాలయ్యకు అఖండ 2 బ్రేక్లేసింది. అఖండ 2లో సంయుక్త కాస్త గ్లామరస్ గా కనిపించినా యూజ్ లేకుండా పోయింది. అందుకే మళ్లీ న్యాచురల్ లుక్ లోకి మారిపోయి శర్వానంద్తో నారీ నారీ నడుమ మురారి అంటూ ప్రేక్షకుల ముందుకొస్తోంది. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా ఇటు సంయుక్తకే కాదు, ఏజెంట్ గర్ల్ సాక్షి వైద్యకు కూడా చాలా కీలకమే. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో క్విట్ అయిన ఈ భామ ప్రజెంట్ ఈ సినిమాతో నిరూపించుకోవాల్సిన టైం. శర్వానంద్ మహానుభావుడు తర్వాత ఒకే ఒక జీవితం పర్వాలేదనిపించుకున్నా మనమే డిజాస్టర్ అయింది. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారితో ట్రాక్ ఎక్కాల్సిన నీడ్. ఇలా ముగ్గురికి కంబ్యాక్ కావాల్సిన సిట్యువేషన్. మరి కళ్యాణ్ రామ్, సాయి తేజ్ విషయంలో వర్కౌట్ అయిన లేడీ లక్ శర్వా విషయంలో వర్కౌట్ అవుతుందా? ఈ మూవీ ఈ ముగ్గురికి కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఈ సినిమాతో బోణి కొట్టి స్వయంభూతో పాటు ఈ ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలకు శుభారంభం పలకబోతోందా? లెట్స్ వాచ్. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రాణి ముఖర్జీకి ఈ ఏడాది చాలా స్పెషల్ ఇయర్. 30 years కెరియర్ కంప్లీట్ చేసుకున్న స్టార్ హీరోయిన్ 3 years గ్యాప్ తర్వాత మర్దానీ 3తో పవర్ఫుల్ కాప్ గా రాబోతోంది. ఈసారి శివాని శివాజీ రాయ్ హ్యాండిల్ చేసే కేసేంటో ఈ స్టోరీలో చూద్దాం. బాలీవుడ్ లో లేడీ కాప్ యూనివర్స్ లో మర్దానీ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ. శివాని శివాజీ రాయ్ గా రాణి ముఖర్జీ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్. రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ పాత్రలో మెప్పించింది. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మర్దానీ 1 and 2 మంచి హిట్స్. ఇప్పుడు అడిషన్ 3ని తీసుకురాబోతున్నారు. మర్దానీ 1లో అమ్మాయిల అక్రమ రవాణా చేసే గూండాల అంతు చూస్తే, మర్దానీ 2లో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే సైకో కిల్లర్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు థర్డ్ ఫ్రాంచైజీలో కూడా గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న ముఠా అంతు తేల్చబోతోంది. మర్దానీ 3ని జనవరి 30న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తామని గతంలో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు దాదాపు నెల రోజుల ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సినిమా అనుకున్న దానికన్నా ముందే కంప్లీట్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా రాణి ముఖర్జీ ఈ ఏడాదితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 years అవుతున్న సందర్భంగా జనవరి 30న థియేటర్స్లోకి తీసుకురాబోతున్నారట. 30 years సినీ కెరీర్ సందర్భంగా రీసెంట్లీ ఓ ఇమోషనల్ నోట్ పంచుకుంది రాణి ముఖర్జీ. తన ఈ ప్రయాణం నమ్మశక్యంగా లేదన్న హీరోయిన్ తన తొలి అడుగు నుంచి ఇప్పటి వరకు తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. తన తొలి బాలీవుడ్ ఫిలిం రాజాకి ఆయి హే బరాత్ చేసినప్పుడు కెరీర్ ఎలా ఉంటుందో తనకు తెలియదని, ఆ సినిమా ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పుకొచ్చింది. సాథియా ఫిలిం తన కెరీర్ ని మార్చిందంటూ బ్లాక్, బంటి ఔర్ బబ్లీ, హమ్ తుమ్, నో వన్ కిల్ జెసికా, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది రాణి ముఖర్జీ. జననాయకన్ వస్తున్నాడని కరుప్పుతో పాటు చాలా సినిమాలు సంక్రాంతిని మిస్ చేసుకున్నాయి. కానీ ఎప్పుడైతే విజయ్ మూవీ వాయిదా పడిందో పొంగల్ రేస్ లోకి సడన్ గా దూసుకొచ్చాయి కొన్ని సినిమాలు. అవేంటి? లాస్ట్ ఇయర్ సంక్రాంతి సీనే రిపీట్ అయిందా? ఈసారి పొంగల్ విన్నర్ ఎవరు? ఈ పొంగల్ మామూలుగా ఉండదు. దళపతి విజయ్ ఫుల్ విజువల్ ఫీస్ట్ ఇస్తాడని సంబరపడిపోతున్న ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. సిబిఎఫ్సి సర్టిఫికేట్ జారీ లోపం, లీగల్ బ్యాటిల్ తో సతమతమవుతుండటంతో జనవరి 9కి రావాల్సిన మూవీ వాయిదా పడింది. అటు జనవరి 10న వచ్చిన పరాశక్తి అండర్ పర్ఫార్మెన్స్ చేయడంతో ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యామా అని ఫీల్ అవుతున్న తమిళ్ ఆడియన్స్ ముందుకు సడన్లీ దూసుకొస్తున్నాయి పలు సినిమాలు. వాటిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది వా వాతియార్. ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేసే కార్తీతో నలన్ కుమార్ స్వామి 2 ఏళ్ల పాటు చెక్కిన ఫిలిం వా వాతియార్ షూట్ కంప్లీట్ చేసుకుని డిసెంబర్ 5న థియేటర్స్లోకి రావాల్సిన ఈ సినిమా కొన్ని స్ట్రగుల్స్ వల్ల డిసెంబర్ 12కి పోస్ట్ పోన్ అయింది. అప్పటికి ఇష్యూ సాల్వ్ కాకపోవడంతో మళ్లీ వాయిదా వేసింది టీం. ఎప్పుడైతే జననాయకన్ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యిందో వా వాతియార్ సమస్యల్ని చక్కదిద్దుకుని జనవరి 14 నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. విజయ్ పొంగల్ ఫీస్ట్ మిస్ చేయడంతో మిగిలిన హీరోస్ బిజినెస్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. కార్తీ సడన్ గా రేస్ లోకి వస్తే మరో 2 హీరోస్ యాడ్ అయ్యారు. సంక్రాంతికి వస్తానని ఆడియన్స్ కి ప్రామిస్ చేసిన దళపతి మాట తప్పడం లేదా? పొంగల్ కి పక్కా వస్తున్నాడా?
విజయ్ కు జననాయగన్ లాస్ట్ మూవీ స్పెషల్ ఫిల్మ్ కావడంతో సంక్రాంతికి రావాలనుకున్న సూర్య కరప్పుతో రాలేకపోయాడు. కానీ సూర్య వచ్చి ఉంటే పొంగల్ వేరే లెవెల్ ఉండేదని అంటున్నాయి చెన్నై వర్గాలు. అయితే కార్తీ రేస్ లోకి రావడంతో థియేటర్స్ కు కాసుల కళ వస్తుందని ఫీల్ అవుతున్నారు. కార్తీ సడన్ గా ప్లాన్ చేసుకుంటే రేస్ లోకి ఎంటర్ అయ్యాడు జీవా. తలైవర్ తంబి తలైమల్ తొలుత జనవరి 30న రిలీజ్ అనుకోగా జననాయగన్ వాయిదాతో ప్రీపోన్ అయింది. జనవరి 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ పొలిటికల్ డ్రామా. పొంగల్ బరిలోకి దిగుతోంది పాన్ ఇండియా ఫిల్మ్ ద్రౌపది 2. షామిలి, శాలిని, బ్రదర్ రిచర్డ్ రిషి, జి మోహన్ కాంబోలో తెరకెక్కిన హిస్టారికల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ద్రౌపది 2 జనవరి 15న రిలీజ్ అవుతోంది. 2020లో వచ్చిన ద్రౌపదికి ప్రీక్వెల్. తొలుత దీన్ని పాన్ ఇండియన్ భాషల్లో భారీ లెవెల్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు తమిళ తంబిలకు మాత్రమేనని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి పక్కా వస్తా అంటూ ఫ్యాన్స్ కి మాట తప్పాడు విజయ్. అందుకే తన ప్రామిస్ నిలబెట్టుకోవడానికి తేరీ రిలీజ్ తో రాబోతున్నాడు. 2016లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ వచ్చి దాదాపు 10 ఏళ్లు కావడంతో జనవరి 15న మరోసారి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ పొంగల్ కూడా లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ సిట్యువేషన్ నే గుర్తు చేస్తోంది. గత ఏడాది సంక్రాంతికి రావాల్సిన అజిత్ మూవీ విదాముయర్చి కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఫెస్టివల్ కు సరైన సినిమాలు లేవు అని ఫీల్ అవుతున్న ఆడియన్స్ ముందుకొచ్చింది విశాల్ సి సుందర్ మదగజరాజ. 12 ఏళ్ల పాటు ల్యాబ్ లో మగ్గి సడన్లీ సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ ఏడాది కూడా అనుకోకుండా రేస్లోకొచ్చిన ఏదైనా సినిమా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందేమో. లెట్స్ సీ. ప్రేమదేశం హీరోలు మళ్లీ జోరు చూపిస్తున్నారా? వినీత్ మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంటే ఇండస్ట్రీని వదిలేసిన అబ్బాస్ సంగతేంటి? 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడా? కోలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫిల్మ్స్ లో ప్రేమదేశం ఒకటి. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా మందికి హాట్ ఫేవరెట్. 1996లో ఖతీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ తమిళంలోనే కాదు తెలుగులోనూ హిట్ అయింది. ఈ సినిమాలో సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్సే. ఇప్పటికీ సాంగ్స్ వింటుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఇక వినీత్, అబ్బాస్ ఈ సినిమాతో విపరీతంగా పాపులర్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు ఇండస్ట్రీని ఏలేస్తారనుకుంటే టాలీవుడ్, కోలీవుడ్ లో చేసిన సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఓన్ ఇండస్ట్రీ మాలీవుడ్ కే పరిమితమయ్యాడు వినీత్. అబ్బాస్ హీరోగా కలిసి రాకపోవడంతో కొన్ని సినిమాల్లో నెగటివ్ సపోర్టింగ్ రోల్స్ తో సరిపెట్టేసి ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ప్రెజెంట్ వినీత్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆయన నటించిన 2 మలయాళ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఏకం అనే ఫిల్మ్ 50 కోట్లను కొల్లగొట్టి డీసెంట్ హిట్ అందుకుంటే సర్వం మాయా ఇంకా థియేటర్స్ లోనే సందడి చేస్తోంది. క్రిస్మస్ కి రిలీజ్ అయిన ఈ సినిమా 125 కోట్లను కొల్లగొట్టి 2025 హైయెస్ట్ గ్రాసర్ మాలీవుడ్ ఫిల్మ్స్ లో ఒకటిగా మారింది. ఇందులో హీరోయిన్ తండ్రిగా మెప్పించాడు వినీత్. ఇక అబ్బాస్ విషయానికొస్తే 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళంలో పుష్కర కాలం తర్వాత జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్న హ్యాపీ రాజ్ లో గౌరీప్రియ తండ్రిగా కనిపించబోతున్నాడు. అబ్బాస్ రీ ఎంట్రీలో ఏ మేరకు ఆఫర్స్ అందుకుంటాడో చూడాలి. మూవీ మిక్సర్ల మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పొనియన్ సెల్వన్ తర్వాత సౌత్ సినిమాల్లో కనిపించని శోభిత ధూళిపాల నెక్స్ట్ తెలుగు మూవీతో రాబోతోంది. చీకటిలో అనే మూవీతో ఓటీటీ ప్రేక్షకులను పలకరించబోతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్ జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. మజాకా ఫ్లాప్ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఫిల్మ్ నేను రెడీ. హవీష్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న ఈ ఫిల్మ్ నుంచి టీజర్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీగా తెరకెక్కిస్తున్నాడు త్రినాథరావు. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి పతాకంపై నిఖిల కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.